హై రిస్క్ విమెన్ లో రొమ్ము క్యాన్సర్ ని ఎలాగో నివారించగలం అంటే ఎక్కువ రిస్క్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే కుటుంబంలో ఫ్యామిలీ హిస్టరీ బాగా సిగ్నిఫికెంట్ గా ఉంది అంటే మొదటి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం అంటే తల్లి కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, లేకుంటే కూతురు కావచ్చు, లేక సిస్టర్ కావచ్చు. సో మీ ఫ్యామిలీ ట్రీలో మొట్టమొదటిగా ఈ యొక్క మరి బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క రిస్క్ అనేటువంటిది ఎంతమందిలో ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లో అంటే మీ సిస్టర్ కానీ, మీ తల్లి కానీ, లేక కూతురు కానీ, వీళ్ళలో వర్టికల్ రిలేషన్ కానీ హారిజాంటల్ రిలేషన్ లో కానీ ఉన్నట్లయితే ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ గణిస్తాం. అలాగనే బ్రాకా మ్యూటేషన్ BRCA1 ఆర్ BRCA2 అనేటువంటి యొక్క జీన్స్ మ్యూటేషన్ ఆల్రెడీ మీలో ఉన్నట్లయితే, లేదా మీకు అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ లైక్ DCIS కానీ లేక LCIS కానీ ఉన్నట్లయితే డెఫినెట్ గా మీరు హై రిస్క్ లో వస్తారు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శ్రద్ధలు తీసుకుంటే ఈ యొక్క రొమ్ము క్యాన్సర్ ని మనం నివారించవచ్చు అని ఆలోచిస్తే, నంబర్ 1 జెనెటిక్ కౌన్సిలింగ్ చేయించి, జెనెటిక్ కౌన్సిలింగ్ అయిన తర్వాత జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవడం మంచిది. ఎస్పెషలీ మీకు చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మోర్ దాన్ 2 ఫ్యామిలీ మెంబర్స్ అర్లీ ఏజ్ లో అంటే లెస్ దాన్ 50 years లో రొమ్ము క్యాన్సర్ పడినట్లయితే మీరు తప్పకుండా జెనెటిక్ కౌన్సిలింగ్ చేయించుకుని అప్పుడు మీరు ఇక జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవచ్చు, బ్రాకా టెస్టింగ్ చేయించుకోవచ్చు. రెండోదిగా మరి కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు బ్రాకా జీన్ పాజిటివ్ అయినట్లయితే జబ్బు రాకుండా ఉండటానికి కొన్ని టాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగనే మూడోదిగా ఒకవేళ జెనెటిక్ టెస్ట్ లో మీరు పాజిటివ్ వస్తే ఈ జబ్బు రాకుండా ఉండటానికి ముంజాగ్రత్తగా సర్జరీస్ ఉన్నాయి. అంటే ప్రొఫిలాక్టిక్ సర్జరీ అంటాం. ఓవేరియన్ క్యాన్సర్ కానీ ముంజాగ్రత్తగా మనం సర్జరీ చేయించుకోవచ్చు. ఇది ప్రొఫిలాక్టిక్ సర్జరీ అంటాం. లేదా అనుకుంటే ఒకవేళ నిజంగానే రిస్క్ ఎక్కువగా ఉంది, మ్యూటేషన్ ఉంది, జీన్ పాజిటివ్ ఉంది అనుకున్నట్లయితే మరి ఇంటెన్స్ ఫాలో అప్ యాక్టివ్ గా మనం జాగ్రత్తగా ముందుగానే ఉండి ఎలాంటి రొమ్ము క్యాన్సర్ యొక్క గుర్తులు ముందుగానే మనకు జాగ్రత్త వహించినట్లయితే అర్లీగా డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. సో అంటే బీయింగ్ అవేర్ అండ్ డూయింగ్ ఎ గుడ్ ఫాలో అప్, సర్వేలెన్స్ అంటాం. అంటే యాక్టివ్ గా ఇంటెన్స్ గా సర్వేలెన్స్ లో ఉండొచ్చు. సో ఈ మెథడ్స్ వల్ల హై రిస్క్ విమెన్ రొమ్ము క్యాన్సర్ ని తగ్గించడానికి మనం పాటించవలసిన సలహాలు ఇది. థ్యాంక్ యూ.